ఇప్పుడు మనం ఒకటి కొత్తగా ఎపిసోడ్ చేస్తున్నాం. ఏమంటే ఎగ్జాక్ట్లీగా నెమిలీలు ఉన్నాయి ఇక్కడ, అవి చూపిస్తాను. మా చేనులో చాలా నెమిలీలు ఉన్నాయి, ఇక్కడనే ఉంటుంది. లోపల 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 అక్కడ లోపల కింద మంచిగా పెట్టండి. అక్కడ నవిలి పండుకుంటుంది నైట్. ఇక్కడ ఇక్కడ చూడు, అంటే ఈ పిట్టలు ఎట్లా గూడు కట్టదని చెప్తా అండి. ఇక్కడ చూడండి, ఇది లైట్గా అంటే ఇది పిట్ట గూడు అనమాట. పిట్ట గూడు అంటే ఇక్కడ కొంచెం కెమెరీ కొంచెం ఎస్ అంటే ఇది పిట్ట గూడు. ఎంత నైస్గా ఉంది చూడండి పిట్ట గూడు. నిజంగా లోపల గుడ్లు ఉన్నాయి. ఎస్, ఎంత నైస్గా ప్రిపేర్ చేసింది. చిన్న చెట్టు, కాకపోతే ఇది అంటే ఇది వనం అనమాట. వనం అంటే ఫుల్ చాలా ఘోరంగా వనం ఇది. ఈ వనం లోపల ఇది పిట్ట అంటే డిఫరెంట్గా దాని గృహాన్ని నిర్మించుకుంది. చాలా గ్రేట్ఫుల్. ఎలా ఉంది అంటే లోపలగా చూడండి, ఎంత ఎంత ఇది ఉంది చూడండి. ఎస్ నైస్. అంటే చాలాగా మార్నింగ్ వచ్చేసే ఒక 30-40 నెమిలీలు ఉంటాయి. అంటే దాదాపుగా అవి ఇప్పుడు అక్కడ ఉంటుంది. కానీ దాని గృహాలు చూపిస్తే ఎలా ఉన్నాయి దాని గృహాలు అంతకండి. ఇక్కడ చూడండి, దాని ఇల్లు అంటే నెమిలీలు ఉంటాయి కదా, ఇక్కడ ఈ గుహ లోపల ఉంటాయి అన్నట్టు. ఈ గుహ లోపల ఇక్కడ దాకా పడుకుంటే అక్కడ పైన దగ్గర అలా వెళ్ళిపోతుంది. అక్కడ ఉంది కదా, అక్కడ పడుకుంటాం అన్నట్టు. అంటే వర్షం వస్తే ఏం ప్రాబ్లం వస్తలేదు. కాకపోతే ఇక్కడ పైన ఇలా వెళ్ళిపోతుంది అది. ఇక్కడ పైన అంటే ఇక్కడ మనం కిచెన్ చూసినాం కదా, అంటే ఈ గుహ లోపల ఇక్కడ అంటే నైట్ సమయం లోపల ఇక్కడ అది స్లీప్ చేస్తాం అన్నట్టు. ఇక్కడ అంటే ఇప్పుడు కాదు, ఇంకా స్టార్టింగ్లో May, June లోపల అవి ఎగ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే ఆ సంతానాన్ని ప్రొడక్షన్ చేస్తాయి. అక్కడ కూడా లోపల ఉంది కదా, అక్కడ కూడా పడుకుంటాయి. ఎప్పుడన్నా మనం వస్తే అక్కడ కనిపిస్తాయి, మీకు చూపిస్తాను ఖచ్చితంగా. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు ఆ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్ నమస్తే. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే నెమిళ్ళు ఉంటాయి కదా, నవిలు, మనమేం పికాక్ అంటాం కదా, అవి ఎక్కడ వాసిస్తావి మళ్ళీ ఎక్కడ ఉంటావి అనేది ఒక మీకు నిజం చెప్పడానికి వెళ్తున్నాను. కాకపోతే ఇక్కడ ఉంది కదా ఈ గుహ అనేది, ఇందులోపల చాలా దాదాపుగా ఒక 30-40 నెమిళ్ళు ఉంటాయి. మనకి ఉదయం వస్తే కానీ ఇంతకు ముందు కూడా వచ్చినా కూడా మనకు కనిపించేవి. కాకపోతే ఈ టైంలో ఏం చేస్తామంటే అవి చాలా హై రేంజ్లో ఉన్న చెట్ల పైన అక్కడ ఉంది కదా చెట్టు, దాని పైన కానీ అట్లా ఉంటాయి అన్నట్టు. ఇంకా ఆఫ్టర్నూన్ వస్తే అక్కడ రెస్ట్ చేస్తే మరి నైట్ అక్కడ ఉంటుంది. నేను చూపిస్తాను గుహ ఎలా ఉంది అని. ఇక మనం వెళ్ళామనుకో ఇక్కడ కనిపిస్తున్నాను. అది అంటే చాలా డీప్గా ఉండేది. వర్షాకాలం వస్తే చాలా గ్రీన్గా ఉంటుంది ఇది. అంటే ఫుల్ ఫారెస్ట్ లెక్క ఉండదు అనుకో, కాకపోతే చేను ఇది పొలము ఇలా ఉంది అన్నమాట. ఇందు లోపలికి వెళ్ళిపోతే చాలా నీట్గా ఉండేది చూస్తాం. మీకు ఇది చూపిస్తుంది ఎలా ఉండదు అనేది.